నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇది నిజమేనా? ఇది ఇంతవరకు నిజం? ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా? ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా. ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల పల్లికార్జున ప్రకాశీలు అందరకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. గురుగారు, మామూలుగా చాలా మంది అప్పులు ఎక్కువగా చేసేస్తూ ఉంటారు. కారణాలు అనేకం. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఆల్ ఆఫ్ సడన్గా ఎదగాలని కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ బర్డన్స్ వల్ల అప్పులు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తీర్చేస్తారు వెంటనే. కొంతమందికి అస్సలు ఎంత చేసినా అంతకంత అప్పులు రెట్టింపు అయిపోతూ ఉంటాయి కానీ తీరవు. కారణం ఏంటంటారు? దేనివల్ల అలా అప్పుల బాధలు పెరిగిపోవటం? దానికి ఏమన్నా రెమెడీ ఉందా? మంచి ప్రశ్న అండి. అప్పుల బాధలు, సొసైటీలో అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరండి. సాధ్యమందరూ అందరూ అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈఎంఐల పద్ధతులు వచ్చినాయి. ఇది పెద్ద అప్పు. ప్రపంచంలో అప్పు అనేది ఈఎంఐ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ అంటే ఏంటి? అప్పు. నువ్వు నెల నెల కట్టేది అప్పు. ఏదో రోజుల్లో రైతు వారిగా ఏదో ₹2 వడ్డీ తెచ్చుకుంటే సంవత్సరానికి వచ్చేది బాధ. ఇప్పుడు సంవత్సరానికి కాదు. ఇప్పుడు ఏంటంటే నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అప్పుల బాధలతో మనుషులు చనిపోతూ ఉన్నారు. ప్లస్ జూదాలు ఎక్కువైపోయినాయి, ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి. దీన్ని అప్పులు కామన్గా ప్రతి ఒక్కళ్ళు పడుతూనే ఉన్నారు. అప్పులు లేనోడు అంటూ లేడు అని చెప్పాలి. అంటే అప్పుల బాధలు తీరడం అనేది కొంచెం ఎక్కువగా ఆర్థికంగా వాళ్ళు స్థితివంతంగా అయితేనే అప్పులు తీరుస్తుంటాం. దానికి నేనేం చెప్తానంటే అప్పుల బాధలు తీరడాన్ని నేను ఏదో శాస్త్ర ప్రకారం అది ఉందండి ఇది ఉందని చెప్పే అబద్ధాలు నేను చెప్పను. ఎందుకంటే శాస్త్ర ప్రకారం కన్నా కూడా జాతక ప్రకారం అది ప్రభావం చూపిస్తాను. జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తుందంటే షష్టమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ, తృతీయ స్థానం కానీ, ఈ 3 స్థానాలు బాగున్నప్పుడు, ఈ 3 స్థానాల్లో ఎక్కడైనా ఇబ్బంది కలిగించినప్పుడు బాగుంటే హ్యాపీ. ఎవరికి అప్పులు ఉండవు, అప్పులు ఉన్నా కూడా తీర్చుకుంటూ వాడి జీవితం నడుస్తూ ఉంటుంది. నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. ఎప్పుడైతే అప్పులు అనేది కంపల్సరిగా ఈ భాగాలు, ఈ 3 స్థానాలు బాగాలేకపోయినా జ్యోతిష్ శాస్త్రంలో అయితే ఆ భాగాలు, అసాముద్రికలు అయితే మనకి కుడి చేతులు కుజస్థానం అని ఉంటుంది. మొదటి కుజస్థానం అంటే జస్ట్ ఈ స్థానంలో ఉంటుంది. ఈ స్థానం బాగాలేకపోయినా కూడా కంపల్సరీ వాళ్ళు అప్పుల బాధలు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఈ అప్పుల బాధలు తీర్చడానికి మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే మాత్రం అప్పుల బాధలు తీరాలంటే ముందు జాతక ప్రకారం ఉన్న రెమెడీస్ పాటించగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలం. ఎందుకనంటే ప్రతిదీ సమస్య జస్ట్ ఒక నిమిషంలో ఎక్కడా కూడా క్లియర్ అవ్వడానికి లేదండి. ఒక సమస్య అనేది మనం అవగాహన కోసం మనం చెప్పాలి. అవగాహన కాకుండా దీన్ని చేసుకుంటే పరిష్కార మార్గం అని చెప్పడం అబద్ధం. నేను ఎక్కడా చెప్పను. పరిష్కార మార్గాలు కొన్ని ఉన్నాయి. అంటే న్యూట్రల్గా మనం చేసుకునే పరిష్కార మార్గాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అప్పులు మనకి జాతక ప్రకారం కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 2 స్థానాలు అప్పులు చూపిస్తుంటే 6 కుజస్థానం కానీ శని స్థానం కానీ ఉంటే కొంత అప్పుల బాధల్లోనూ, రుణ బాధల్లోనూ, నెగిటివ్ బ్రెషన్లోనూ ఎక్కువగా ఉంటారు. ఆ సముద్రికంలో అయితేనేమో కుజస్థానంలో ఇంటూ రేఖలు ఉంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఈ స్థానాల్లో ఎక్కడైతే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినంతవరకు కూడా ఏం చేయాలంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోదు, రుణ విమోచన సూత్రం చదువుకోగలిగితే చాలా మంచిది. చాలామంది చెప్పారండి, చాలా చేసుకున్నాం, చాలా ఇబ్బంది. ఫస్ట్ మీరు చాలామంది చెప్పారు, చాలా చేసుకున్నారు. ఎక్కడ నిజం అనేది ఎక్కడ ఉందంటే మీ జాతకం చూపించుకోకపోవడం నిజం. జాతకం చూపించుకున్న తర్వాత దానికి రెమెడీ వాడండి, మీకు 100% ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సలహా పాటిస్తే ఎవరైనా సలహాలు ఇవ్వగలుగుతారు, అవగాహన చేయగలుగుతాం తప్పితే పూర్తి క్లారిటీ ఇవ్వాలంటే మాత్రం ఇది చేసుకోండి. దీంతో పాటు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తున్న ఒక రెమెడీ మాత్రం తాంత్రికంగా లాల్ కితాబ్ రెమెడీస్ అంటారు. అంటే ఒక విషయాన్ని మనం చెబుతున్నప్పుడు ఇది మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఏర్పడుతుంటుంది. లాల్ కితాబ్ రెమెడీస్ చాలా వాటికి కొన్నిటికి బాగా పనిచేస్తుంటాయి. శని కుజ స్థానాలకు లాల్ కితాబ్ రెమెడీస్లో కొన్ని చెప్పబడినవి, అవి నేను చెప్తున్నాను. బట్ 100% అయితే ఇదే పట్టుకొని చేసుకోండి అని నేను ఎక్కడా చెప్పనండి. బట్ 100% క్లియర్గా ఏంటంటే ఈ రెమెడీస్ అయితే జాతక ప్రకారం చూసుకొని రెమెడీస్ పాటించండి. లాల్ కితాబ్ రెమెడీస్ ఏదైతే ఉన్నాయో ఇవి నేను చెప్పి సూచనప్రాయంగా మీరు ప్రయత్నం అయితే చేసుకోండి. బట్ నేను గట్టిగా తగ్గుతాయి అని కాదు, కొంతమందికి తగ్గొచ్చు, కొంతమందికి అవగాహనతో
కొంతమందికి టైం బాగుండి నేను చెప్పిన టైం కూడా మీకు యోగ స్థానంలో ఉంటే తగ్గడానికి కూడా ప్రయత్నించవచ్చు. ప్రయత్నాలు మాత్రం మానొద్దని చెప్తాను. లాల్ కితాబ్ రెమెడీస్ ఏం చెప్తుందంటే, మంగళవారం పూట ఒక చిన్న మట్టి కుండ తీసుకొని ఆ మట్టి కుండలో మీరు ఏం చేస్తారంటే, ఉదయం పూట మీ ఇంట్లో ఎప్పుడైతే అన్నం వండుతారో, అంటే అన్నం వండిన తర్వాత అన్నం మీద ఉన్న ఫస్ట్ ముద్ద తీసుకొని దానిలో వేసి కుంకుమ వేసి, దాని మీద కుంకుమ వేసిన తర్వాత దాని మీద ఎర్రటి గుడ్డతో కట్టేసేయండి. కట్టేసి ఒక ఆకు తీసుకొని ఆకు మీద మీ బాధలు ఏదైతే ఉన్నాయో ఆకులు తీసుకొని ఆకు మీద రాసి దాన్ని కూడా దాని మీద పెట్టేసి మీ చుట్టూ ఒక 3 నుంచి 6 టైమ్స్, అంటే 3 సార్లు లేదా 6 టైమ్స్ కానీ, అంటే కిందకి పైకి అంటే అభ్యంగంగా చేస్తారు. అంటే కింద నుంచి పై దాకా కూడా చేసుకుంటూ వెళ్ళండి. ఇలా 3 నుంచి 6 టైమ్స్ చేస్తే మీకు నెగిటివ్ బ్రష్ నుంచి తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు అనుకున్న విధంగా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇంట్లో సమస్యలు తగ్గిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇది చేస్తే ఆర్థికంగా కొంత రికవరీ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇది చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో పారే నీటిలో ఎవరైనా ఉంటే చూసుకోండి, పారే నీటిలో వేసిరండి. కొంత అనుకూలంగా ఉంటుంది. ఇట్లా ఒక 9 మంగళవారాలు మీరు చేయగలిగితే రిజల్ట్ అయితే 100% ఉంటుందండి. ఎక్కడ కానీ జాతక ప్రకారం మెయిన్, బట్ ఇదైతే చేసేటప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చేయండి. రిజల్ట్ అయితే 100% మీకు చూపించారు. నేను చాలామంది చూశాను కాబట్టి ఇది మనం గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రికవరీ తొందరగా జరగడానికి అవకాశం ఉంది. సాధ్యమంతా కూడా మన ప్రేక్షకులు ఇది చేసుకొని బాగుపడండి. కానీ జాతకాన్ని మెయిన్గా చూసుకొని చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఇది మాత్రం ప్రయత్నించవచ్చు చెప్పవచ్చు. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అదండి, అప్పుల బాధతో చాలా మంది గురువుగారు చెప్పినట్టుగా అసలు అప్పులు లేని వాళ్ళు అనేవాళ్ళు అసలు ఈ కాలంలో అయితే ఉండరనే చెప్పాలి. ఎంతో కొంత అప్పు ఉంటుంది, బట్ ఆ అప్పు అనేది రెట్టింపు అవుతుంది. ఆస్తి కన్నా మించి అప్పులు పెరిగిపోతూ ఉంటాయి చాలా మందికి. వాళ్ళకి గురువుగారు చాలా చక్కటి రెమెడీ చెప్పారు. ఒకసారి పాటించి చూడండి. ఏదేమైనప్పటికీ జాతకాలు చూపించుకోవడం మస్ట్. జాతకాలు చూసిన తర్వాత పరిహారం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువుగారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సమస్యలతో, మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ గురువు గారిని కలిసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.